ఇప్పుడు నాకెందుకనే స్వభావం సంఘంలో ఉండకూడదు. సంఘంలో ఎప్పుడు కూడా నాకు ఎందుకండి, మనకు అవసరం, ఆడెవడో పడతాడులే, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, మనం ఏదో ఉన్నామా, వచ్చామా, పోయామా, ఇంతే, అలా చేయాలని అనే స్వార్థపూరిత భావజాలంగాని మెయింటైన్ చేసావా, ఎక్కడ దెబ్బ తగులుతుందో తగిలేదు. ఇది మాత్రం పచ్చి నిజం. అది అస్సలు ఉండకూడదు మన జీవితంలో. మనం ఒక శరీరంలో అవయవాలం అన్న సంగతి మర్చిపోకూడదు. ఎవరు మనం? శరీరంలో అవయవాలు. ఏ అవయవం మొద్దుబారిపోయినా శరీరం మొత్తం వీక్ అయిపోద్ది. ప్రతి అవయవం ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండాలి, పని చేయాలి. దాని పని వచ్చినప్పుడు దాని పని చెయ్యాలి. ఇది నా పనిని గుర్తించి పని చేయాలి. అర్థమైందా? ఈ కంట్లో నలిసిపడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి, ఈ కంట్లో నలిసిపడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి. అలాగా ప్రతి అవయవం అలర్ట్గా ఉండాలి. మనం పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనకంటే బలంగా పనిచేస్తున్నాడు, సంఘాలన్నీ గుర్తించాలి, సేవకులందరూ గుర్తించాలి, విశ్వాసులందరూ గుర్తించాలి. అతనికి పడి ఏడవకూడదు. ఇది మన కుటుంబం. ఇది అందుకనే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. ప్రపంచం అంతా నీకు ప్రశాంతంగా కనబడదు. అందరూ నచ్చుతారు, నీకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. నిజమే కదా? ఇది కరెక్టే కదా?